anything else, please go back and see that half an hour of that video. నేను ఏం చెప్పానంటే కుక్కల వల్లే చనిపోతున్నారు, కుక్కల వల్లే హర్ట్ అయిపోతున్నారు, కానీ దానికన్నా 1000 రెట్లు ఎక్కువ రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి, 1000 రెట్లు ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పిల్లలు చనిపోతున్నాయి, 1000 రెట్లు ఎక్కువ ఆ మన సిగ్నల్స్ లో చిన్న పిల్లలు అడుగు తింటున్నారు, వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళ ప్రాణం ప్రాణం కాదా? నేను ఫస్ట్ టైం ఐ సెడ్ ఇట్ ఇన్ ద TV9 ఇంటర్వ్యూ డే బిఫోర్, ఐల్ సే ఇట్ అగైన్. వెన్ అకీరా వాస్ 12 years old, 12-year old, నా సొంత అబ్బాయి, Sunday morning went cycling with 6 of his friends. He went, they were cycling, road మొత్తం తవ్వేస్తుంది as usual in India. He tripped from the cycle and ఇలా పడ్డాడు. మొత్తం ఫేస్, ఇఫ్ ఐ షో యూ ద ఫోటోస్ యూ గైస్ విల్ క్రై. మొత్తం ఫేస్ వాస్తే. ఇప్పుడు కూడా అల్కిరా విల్ హ్యావ్ దిస్ మార్క్ హియర్, ఇఫ్ యూ గైస్ సీ హిస్ పిక్చర్, హి హాస్ ఎ మార్క్ హియర్. చే ఇరిగింది. ఎవరి వల్లే? కుక్క వల్లే అయినా లేదు కదా. బ్యాడ్ గవర్నెన్స్. మన గవర్నమెంట్ వాళ్ళు సరిగా రోడ్స్ సరిగా చేయరు, ఇష్టమున్న తవ్వేస్తారు. కరెక్ట్ నో? మనకు చెప్పండి, మన రోడ్ సెన్స్ ఏదైనా ఉందా మన ఈ కంట్రీలో? క్యాన్ యూ ప్రెడిక్ట్ నెక్స్ట్ దిస్ రోడ్ విల్ నాట్ బి డగ్ అప్? అండ్ అది ఎప్పుడు రిపేర్ అవుతుంది? కెన్ యూ ప్రెడిక్ట్? So if you guys are doing BBA and MBA, you guys have statistics, right? Find out the statistics today. How many people are getting injured and dying because of bad roads?